హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీకెప్పుడైనా అలసట లేకుండా భోజనం చేసేందుకు ఎంత తిన్నా సరే తరగలేనంత భోజనం వచ్చే పాత్ర ఉందంటే నమ్ముతారా? ఇది కథ కాదండి. ఇది మన చరిత్రలోనే ఒక అద్భుతం. అదే అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అనే మాట మీరు వినే ఉంటారు కదా. అసలు అక్షయ పాత్ర అంటే ఏమిటి? అది ఎవరికి ఇచ్చారు? ఇప్పటికీ ఈ అక్షయ పాత్ర ఉందా? ఈ అద్భుత రహస్యాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శకుని పాచకాల కారణంగా పాండవులు జూదంలో ఓడిపోతారు. దాంతో కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులకు 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విధించాడు. అజ్ఞాతవాసం అంటే వారి ఉనికి తెలియకుండా మారువేషాల్లో గడపడం. ఇక చేసేదేమీ లేక పాండవులు ద్రౌపదితో పాటు అరణ్యవాసానికి బయలుదేరారు. అయితే కౌరవుల పాలనలో ధర్మం లేని సామ్రాజ్యంలో మేము ఉండలేమని 10,000 మంది బ్రాహ్మణులు మేము కూడా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని ధర్మరాజుతో అంటారు. అప్పుడు ధర్మరాజు, మీకు మాపై ఉన్న అభిమానాన్ని మేము అర్థం చేసుకోగలము. కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేర్లు దుంపలు తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని, అందుకని మీరు ఇక్కడ ఆగిపోండి అని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణులు, అన్యాయమైన పాలనలో మేము నివసించడం అసాధ్యమని, ఎంత కష్టమైనా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని, అవసరమైతే మా తిండి మేమే సంపాదించుకుంటామని వాదించి పాండవులు ఎంత చెప్పినా వినకుండా వారితో పాటు అరణ్యవాసానికి బయలుదేరారు. ఇక అరణ్యానికి బయలుదేరుతున్న ధర్మరాజు ఆలోచన అంతా ఒకటే. ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనే ఆలోచనలో ఉంటాడు. ఇది గమనించిన సోనకా మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటాడు. ఈ భూమండలం మీద ఉన్న జీవకోటికి ఆహారాన్ని నీటిని ఇచ్చేవాడు సూర్య భగవానుడు. ఆయనను ప్రసన్నం చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ధర్మరాజుకు 108 సూర్యనామాలను అర్థాలతో సహా ఉపదేశించి ప్రార్థనతో వీలైనంత తొందరగా మొదలు పెట్టమని చెప్తాడు. అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామున లేచి నదిలో స్నానం ఆచరించి నిష్ఠతో అంతఃకరణ శుద్ధితో సూర్య భగవానుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఓ రాగి పాత్రను ఇచ్చి, ఓ ధర్మరాజా, ఈ 12 ఏళ్ల అరణ్యవాసంలో అడవిలో దొరికే కూరగాయలతో ద్రౌపది చేత వండించి ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్తాడు. కాకపోతే ఎవరైనా ఏ సమయంలోనైనా ఈ అక్షయ పాత్ర పూర్తిగా కడిగేసి బోర్లిస్తే మాత్రం అది ఇక పనిచేయడం ఆగిపోతుంది అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమవుతాడు సూర్య భగవానుడు. ఆ రోజు నుండి పాండవులు వారితో పాటు అడవికి వెళ్లిన కొన్ని వేల మందికి అక్షయ పాత్ర ద్వారా ఏ లోటు లేకుండా ఆకలి తీరుస్తారు. మరి అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉన్నారు. పాండవులు ఆ తర్వాత కురుక్షేత్రం జరిగింది. ఇంతకీ ఆ అక్షయపాత్ర తర్వాత ఏమైంది? ఇప్పటికే ఉందా? ఉంటే ఎక్కడ ఉంటుంది? ఉడిపి మఠంలో అక్షయపాత్ర ఉందన్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఉడిపి మఠంలో ఉందని చెప్తున్న అక్షయపాత్ర పాండవులకు సూర్యుడు ప్రసాదించిందేనా? అసలు ఉడిపి మఠంలోకి అక్షయపాత్ర ఎలా వచ్చింది? ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు త్రిమాతాచార్యులలో ఒక్కరైన శ్రీ మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనే అక్షయపాత్రని ఇచ్చి దీని ద్వారా నిరంతరం ఇక్కడ అన్నదానం చేయమని చెప్పారు. అందుకే ఉడిపి శ్రీకృష్ణుడికి అన్న బ్రహ్మ అని పిలుస్తారు. ఆ తర్వాత కాలంలో ఉడిపిలో 8 మఠాలు ఏర్పడ్డాయి. 2 ఏళ్లకు ఒకసారి ఒక్కో మఠం ఉడిపి ఆలయ బాధ్యతలను స్వీకరిస్తుంది. దీనినే పర్యాయ ఉత్సవం అంటారు. అసలు మధ్వాచార్యుల దగ్గరకు ఆ అక్షయపాత్ర ఎలా వచ్చింది? ద్వాపర యుగంలో సూర్యుడు ఇచ్చిన అక్షయపాత్ర మధ్వాచార్యుల దగ్గరకు ఎలా వచ్చిందంటే, మధ్వాచార్యులు వాయుదేవుడి అంశతో జన్మించారు. ద్వాపర యుగంలో భీముడే కలియుగంలో మధ్వాచార్యులుగా జన్మించాడని కూడా అంటారు. అందుకు సాక్ష్యంగా ఎన్నో సంఘటనల గురించి చెబుతారు. ఓసారి మధ్వాచార్యులు తన శిష్యులతో కలిసి కురుక్షేత్రం జరిగిన ప్రదేశానికి వెళ్లి ఒక్కసారిగా తాను యుద్ధం చేసిన ప్రదేశం ఇదే అనడం ప్రారంభించారంట. తను భీముణ్ణి అని ఇక్కడ తవ్వి చూడండి, నా గద ఉంటుందని చెప్పారట. వెంటనే ఆ ప్రదేశం తవ్వి చూస్తే భీముడి గద కనిపించింది. ఈ కథంతా ఎందుకు చెప్పామంటే, సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర భీముడు ద్రౌపది ఆధీనంలో ఉండేది. మహాభారతంలో భీముడికి సంబంధించిన ఎన్నో సంఘటనల గురించి చెప్పే మధ్వాచార్యులకు ఆ అక్షయపాత్ర కూడా ఎక్కడుందో తెలిసే తీసుకొచ్చారని అంటారు. అసలు ఉడిపి మఠంలో మధ్వాచార్యులు ఇచ్చిన అక్షయపాత్ర మహాభారతం కాలం నాటి అక్షయపాత్ర ఒకటేనా అంటే కాదని చెప్పేందుకు ఓ ఆధారం ఉంది. ఎందుకంటే ఉడిపి మఠంలో ఉన్న అక్షయపాత్రపై దేవనాగరి లిపిలో
అనాధిపతయే నమః అని ఉంటుంది. అంటే అది ఈ యుగానికి సంబంధించినదే కానీ ద్వాపర యుగానికి కాదని అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒకసారి సూర్యుడు ధర్మరాజుకు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకుందాం. చూడండి. నీ తపమునకు మెచ్చితి, నీ వరణ్యమ్ము నుండుగల 12 వన్య ఫలముల శాకంబులు నీ మహనాశంబున ద్రుపద రాజపుత్రి చేత సతీతంబులై యక్షంబులేన చతుర్వితహరంబులగు నన్ని యొక్క తమ్రస్థలి ఇచ్చి వరం విచ్చి వనజాహితుం దంభహితుం దేనా. ఇక్కడ తమ్రస్థలి అంటే రాగి పాత్ర అని అర్థం. పైగా సూర్యుడు ఇచ్చిన అక్షయ పాత్ర అరణ్యవాసంలో ఉపయోగపడుతుందని చెప్పాడు. అంటే దాని శక్తి 12 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే పాండవులు వనవాసం ముగిసేసరికి అక్షయపాత్ర శక్తి తగ్గిపోతుంది. పైగా పాండవుల దగ్గరున్నది రాగి పాత్ర, ఉడిపిలో ప్రస్తుతం ఉన్నది చెక్కతో తయారు చేసినది. అంటే అది ఇది ఒకటి కాదు అని అర్థం. అక్షయపాత్ర అంటే ఒకటే ఉంటుంది కానీ యుగానికి ఒకటి ఉంటుందా అనే సందేహం రావచ్చు. అయితే అక్షయపాత్ర అనేది ఓ పాత్ర కాదు, అదో శక్తి. ఏ గిన్నెకైనా అక్షయమైన శక్తి ఉంటే దానిని అక్షయపాత్ర అంటారు. దైవభక్తితో ఉండే మహనీయులు ఎవరైనా కానీ తమ సపోశక్తితో దీన్ని సృష్టించవచ్చు. అలా మధ్వాచార్యులు కూడా మహనీయులు కాబట్టి అలాంటి పాత్ర సృష్టించి ఉడిపిలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించినప్పుడు ఇది ఉండొచ్చు. మధ్వాచార్యులు వారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది నెరవేరిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నిత్యం మట్టంలో ఉండే అక్షయ పాత్రలో ధాన్యం నింపి పూజ చేస్తారు. అనంతరం దానిపై ఉన్న గరిటె తీసుకొచ్చి చేసిన వంటపై తాకిస్తారు. 100 ఏళ్లుగా ఇప్పటికీ ఏ ఒక్క రోజు కూడా అక్కడికి వచ్చిన భక్తులకు భోజనం సరిపోవడం లేదనే మాట లేదు. ఇదంతా అక్షయ పాత్ర మహిమే అంటారు. చూశారు కదండి మధ్వాచార్యుల యొక్క తపోశక్తి, అలాగే అక్షయ పాత్ర వంటి అద్భుతాలు మన ధర్మ పరంపరలో ఎన్నో దాగి ఉన్నాయి. ఇవి మనకు జీవితంలో ధైర్యం, భక్తి, దానం, సహనం వంటి మహోన్నత గుణాలను నేర్పించే దివ్య చిహ్నాలు. ఇలాంటి గొప్ప చరిత్రను తెలుసుకొని గర్వపడాలి. భవిష్యత్ తరాలకు ఈ ధర్మం గొప్పదనాన్ని పరిచయం చేయాలి. మరి ఈ విషయాన్ని మీరు కూడా మరొకరితో షేర్ చేయండి. మన సనాతన ధర్మ విలువలను అందరికీ చాటండి. మరిన్ని సనాతన ధర్మ మహాభారత వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.